ఒక చిన్న సత్కారము శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ నుంచి శివ గారు మరి రాజు గారు డాక్టర్ కాచన్ సత్యనారాయణ గారిని సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని చాలా జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఉత్సవ కమిటీ గురించి డాక్టర్ కాచన్ సత్యనారాయణ గారు మాట్లాడతారు. సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మిత్రులు పర్ల శివ, జగన్, రాజుగౌడ్, వెంకటేష్, సుధాకర్, చందర్, సురేష్ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ, ముఖ్యంగా దాదాపుగా గత 27-28 సంవత్సరాల నుండి ఈ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటాం. 2 సంవత్సరాల క్రితం సిల్వర్ జూబ్లీ చేసేటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున అన్ని కాలనీలకు పిలిచే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, ఆ రోజు ఇంకొంతమంది వ్యవస్థాపకులు ఉన్నప్పటికీ ఆ రోజు నుండి 25 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక గొప్ప ఫెలిస్ట్రేషన్ చేయడం సాయి గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకి సాధ్యమైంది. ఎందుకంటే 25 సంవత్సరాలను గుర్తుపెట్టుకొని చేయడం అనేది ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అభినందన అనేది వారిని ఆ స్థాయిని పెంచడం కాదు, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం. అభినందన తీసుకున్న వాళ్ళు కూడా ఇంకొంచెం ఒదిగి పనిచేస్తారు కాబట్టి అది చేయడం అనేది, సత్కారం అందుకోవడం అనేది, సత్కారం చేయడం అనేది భగవంతుని ఆశీస్సులతోటి భగవంతుని కృప ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ. అలాగే ఈ సాయి గణేష్ ఉత్సవ కమిటీ 50 సంవత్సరాలు కూడా జరుపుకునేంత వరకు కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారని ఆశిస్తూ, తప్పకుండా మేము కానీ మా కాచం ఫౌండేషన్ ఆధ్వర్యం కానీ రీసెంట్గా మేము ఒక న్యూస్ ఛానల్ B3 న్యూస్ ఛానల్ని స్థాపించడం జరిగింది. ఈ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మాకు నోటీస్కి వస్తే తప్పకుండా మా B3 న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మీకు అందరికి కూడా B3 న్యూస్ లింక్ పంపేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇలానే తప్పకుండా ఏ కార్యక్రమం సాయి గణేష్ ఉత్సవ కమిటీ నుండి చేసినా కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా పేరు పైన మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒక చిన్న సత్కారము సత్యనారాయణపురం సాయి గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఒక చిన్న సత్కారము. మంచి నీళ్ళు ఉన్నాయి, మీరు తాగాలి.